నమస్కారం. నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు సంధ్య. సింగరేణి కార్మిక వాడల్లో అంతర్గత బీటీ రోడ్లు వేయడానికి యాజమాన్య నిర్లక్ష్యం చేస్తుందని ఏఐటీయూసీ మందమరి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ ఆరోపించారు. శనివారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏరియాలోని అంతర్గత బీటీ రోడ్లు కంకర తేలి నడవడానికి వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నదని తెలిపారు. వెంటనే రోడ్లు తిరిగి మరమ్మతులు చేసి కొత్త రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. గత 2-3 నెలల క్రితం ఏరియాలోని 3వ జోన్లలో రోడ్లు వేయడం జరిగిందని, మిగిలిన 1-2 జోన్లలో ఇంతవరకు రోడ్లు పనులు మొదలుపెట్టలేదన్నారు. వర్షాకాలం దగ్గర పడుతున్నందున వర్షాలు పడితే రోడ్లు పనులు నిర్వహించరాదని, సింగరేణి యాజమాన్యం సివిల్ అధికారులు వెంటనే స్పందించి అంతర్గత బీటీ రోడ్లు వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా జైపూర్లోని ఎన్టీపీసీలో విజువల్స్ వేధింపులు భరించలేక అధికారి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కానీ కార్మికులు కానీ విజిలెన్స్ అధికారుల విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం, రహస్య ప్రదేశాలలో విచారణ పేరుతో వారిని అవమానపరిచేలా వ్యవహరించడం సరైనది కాదన్నారు. సామాన్య అధికారులను, కార్మికులను ఇబ్బందులకు, వేధింపులకు గురి చేసే విజిలెన్స్ అధికారులకి, సిబ్బందికి సింగరేణిలో జరుగుతున్న వేల కోట్ల రూపాయల పెద్ద కుంభకోణాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వెంటనే ఒక వారం రోజుల్లో 2nd జూన్ 3rd జూన్ రోడ్లన్నీ వేయాలని చెప్పేసి ఏటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఏటీసీ ఆధ్వర్యంలో మరి ఆందోళన చేయవలసి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణిలో ఇవాళ ఒక అధికారి అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్టీపీపీలో పనిచేస్తున్న డివైఎస్సి విజిలెన్స్ వాళ్ళలో ఆయన వేధించడం వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ నోటు రాయడం జరిగింది. ఇది చాలామైన దారుణం. ఇలా విజిలెన్స్ అధికారులు కేవలం మామూలు కింది స్థాయి అధికారులపై ఇలా కార్మికులను అదేవిధంగా వేధిస్తూ ఉన్నారు. పోలీసుల కన్నా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉన్నారు. మరి నేను అడుగుతూ ఉన్న విజిలెన్స్ అధికారులను, అయ్యా మీరు సింగరేణిలో కోట్ల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, డీజిల్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, దోపిడీ జరుగుతూ ఉంటే దీనిపై ఎంక్వైరీ అయ్యరు. అంటే కేవలం ఇలా మామూలు ఎంప్లాయీస్పై, మామూలు అధికారులపై ఇలా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఒత్తిడి చేసి ఇలా ప్రమాదానికి కారకమైన విజిలెన్స్ అధికారులపై చర్య తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఏదైనా ఎంక్వైరీ ఉంటే బహిర్గతంగా అక్కడనే చేయాలి తప్పించి వాళ్ళని ఎక్కడికో దొంగచాటుగా పట్టుకపోయి మేము ఏదో అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉన్నారు. కేవలం హత్యలు చేశారా, ఎన్ని కోట్ల కుంభకోణం చేశారని అడుగుతూ ఉన్నా. ఎందుకంతా పకడ్బందీగా చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా కూడా మరి కోట్ల కుంభకోణం ఒబిలో జరుగుతూ ఉంటే మరి దానిపై ఇవాళ ఎందుకు మీరు పట్టించుకోవడం లేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అధికారి కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, సింగరేణిలో పనిచేసే ఏ ఉద్యోగైనా చట్టబద్ధతలోని పద్ధతి ప్రకారం చేయాలి తప్పించి వాళ్ళు చనిపోయేంతగా మనం అవమానిస్తే మాత్రం ఏటీసీగా చూస్తూ ఊరుకోబోమని చెప్పి గత 40 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తున్న మంచిర్యాల పట్టణానికి చెందిన ఉమర్ మియా హౌసింగ్ సొసైటీకి చెందిన 17 మంది సభ్యులకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ సందర్భంగా ఉమర్ మియా హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు ఎండి మినాజ్ మాట్లాడుతూ, ఉమర్ మియా హౌసింగ్ సొసైటీ మంచి పేరు ఉన్న కాలనీ అని, దాన్ని అడ్డుకునేందుకు కొంతమంది కోర్టులో కేసులు వేసి 40 సంవత్సరాలుగా సొసైటీ సభ్యులకు అన్యాయం చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు స్టాండింగ్ కౌన్సిలర్ మెంబర్, మున్సిపాలిటీ పోలిశెట్టి రాధాకృష్ణ అడ్వకేట్ సహాయంతో ఈ రోజు రాష్ట్ర హైకోర్టు ఉమ్మరియా సొసైటీ సభ్యుల్లో 17 మందికి అనుకూలంగా తీర్పు రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఏదైతే గర్మిల్లా ఇక్కడ దాదాపు 40 సంవత్సరాల క్రితం మా నాన్న వాళ్ళ జమానాలో ఆ సొసైటీ ఏర్పడ్డది. దాని తర్వాత నేను ఆ సొసైటీకి 3వ ప్రెసిడెంట్ కాబట్టి ఆ సమయంలోనే దాదాపు 86-84 ఫ్లాట్స్ ఉంటే అప్పుడే అన్నీ అమ్మేయబడ్డాయి. కానీ ఆ సొసైటీని కొంతమంది 2020 చేసుకొని విపరీతంగా మా దగ్గర ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయని పేపర్లు ఇవ్వడం, 25 కోట్లు ఈ యొక్క సొసైటీ మింగేసిందని తరతరాల ప్రచారాలు చేసి వాళ్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు హైకోర్టు ద్వారా మాకు జడ్జిమెంట్ వచ్చింది. దాదాపు 40-56 మంది దాని మీద కేసు పెట్టారు. ఆ కేసు ఓడిపోయారు. మా హైకోర్టు జడ్జ్ రాధాకృష్ణ గారికి మొత్తం తెలుసు.
బ్రహ్మాండంగా వారు ఫైట్ చేసి సొసైటీ మెంబర్స్కు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. మంచిర్యాల పట్టణంలో ఎంతమంది అయితే ఉమర్మియా సొసైటీలో లావాదేవీలు చేశారో కోట్ల రూపాయలు ఒక్కొక్కరు నేను అనుకుంటా నాకు తెలిసిన మట్టుకు కొంతమంది కౌన్సిలర్స్ 2 కోట్లు జమ చేశారు, ఇంకో కొంతమంది 2 కోట్లు జమ చేశారు. మేము గెలుస్తున్నాం, మాకు పైసలు ఇవ్వండి. వేరే వ్యక్తుల దగ్గర ఎవరైతే డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర పైసలు తిని ఉల్టా మా మీద ప్రెసిడెంట్ సొసైటీ అసలు లేనే లేదు, ఈ సొసైటీ 25 కోట్ల రూపాయలు గోల్మాల్ చేసిందని పేపర్లు ఇవ్వడం సిగ్గుచేటు. ఈరోజు మీరు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు ఈరోజు నిజమైంది. హైకోర్టులో మేము గెలిచాము. మేము ఆ జమాన్లో ప్రతిసారి ఈ సొసైటీని నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత దివాకర్ రావు గారు ఎమ్మెల్యే గారే ఈ సొసైటీని ఇనాగ్రేషన్ చేశారు. నేను వారికి విజిత్ గారికి చాలా మట్టుకు చెప్పాను, అన్న సొసైటీ వాళ్ళు దాదాపు 86 మంది ఉన్నారు, వాళ్ళు కరెక్ట్ ఫైట్ చేస్తున్నారు, మీరు పర్మిషన్ ఇవ్వండి, మున్సిపాలిటీలో చెప్పండి. కొంతమందికి పర్మిషన్ ఇచ్చారు, మళ్ళీ కొంతమందికి పర్మిషన్ ఆపేశారు. అంటే అక్కడ కొంతమంది కౌన్సిలర్స్ నానా తిప్పలు చేసి వాళ్లకు ఏదో తప్పు దోవ పట్టించి తన స్వార్థం కోసం వాళ్ళు పైసలు కలెక్షన్ చేసుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు పాపం, మాజీ ఎమ్మెల్యే గారికి తెలియదు, విజిత్ గారికి తెలియదు. దాని తర్వాత ఎలక్షన్ తర్వాత చూద్దాం, అంత లోపల మాకు జడ్జిమెంట్ వచ్చింది. మళ్ళీ ఇదే కౌన్సిలర్ అప్పుడు బీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో వచ్చారు. కాంగ్రెస్లో వచ్చి మళ్ళీ ఏదో చలాయించాలని ఆలోచన కొద్దీ వాళ్ళు ఉన్నారు. కానీ నేను అనుకుంటాను ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు నాకు నమ్మిక ఉంది, నిజానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చేయాల్సిందే, ఎందుకంటే హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడే మా వకీల్ సాబ్ మాట్లాడారు, ఒకవేళ మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వకపోతే కండెమ్ టు కోర్టు పెడతామని. ఆ విధానం ఏదైతే జరుగుతుందో అది జరుగుతూ ఉంటుంది. కానీ నేను ఒకటే చెప్తున్నా మంచిర్యాల ప్రజలకు, ఒక ఉమర్మియా సొసైటీకి అయితే ఆట ఆడుకున్నారు. ఎంతమంది ఆట ఆడుకున్నారో, ఎంతమంది పైసలు దాంట్లో లాగారో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర పైసలు గుంజుకోండి. నా డిమాండ్ ఇది. నేను ప్రెసిడెంట్ నుండి నాకు ఒక ఫ్లాట్ లేదు, దాంట్లో నాకు ₹1 లేదు, దాంట్లో ఒక విఐపిగా నేను పనిచేశాను. కాబట్టి ఉమర్మియా సొసైటీలో ఇక ముందు లావాదేవీలు చేయకండి, ఎట్టి పరిస్థితుల్లో అది రాదు, అది కాదు. ధన్యవాదాలు. ఈరోజు ఉమర్మియా కాలనీ మన మంచిర్యాల పట్టణానికి 2వ టౌన్. 1978లో లేఅవుట్ అప్రూవల్ అయ్యి ఎకరం పావులో ఒక పార్కు స్థలం, 100 ఫీట్ల రోడ్డు, 33 ఫీట్ల రోడ్లతోని వెలిసినటువంటి ఆ కాలనీ కొంతమంది భూ కబ్జాదారులు చేయబట్టి అనేక కేసులు పడి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా ఇబ్బంది కలిగినటువంటి విషయం మన మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇలా మీ అందరి పట్టణ ప్రజలందరి సహకారంతో, మా సభ్యులందరి సహకారంతో, పెద్దలు మాజీ ఉమ్మడి రాష్ట్రానికి మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ అయినటువంటి రాధాకృష్ణ గారు, అలాగే పెద్దలు ఉదయ్ కుమార్ గారు మాజీ గారి సౌజన్యంతో, వారి సహకారంతో ఇవల్ల ఈ పార్కును కాపాడుకున్నాం, ఆ ఏరియాను కాపాడుకున్నాం అని చెప్పి సంతోషంగా సగర్వంగా మన పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఉమర్మియా కాలనీ అంటే అదొక సమస్యాత్మకమైనటువంటి ఏరియా, ఆ ప్రాంతం అని చెప్పి ప్రాపగండని కొంతమంది క్రియేషన్ చేసి అక్కడ అభివృద్ధిని ఆపగలడానికి ప్రయత్నం చేశారు. దాన్ని ఐక్యంగా మేము ఎదుర్కోవడం జరిగింది. ఈరోజు దానిలో 2 విషయాలు మేము మీకు ప్రజల ముందు ఉంచాలనుకున్నాం. అసలు ఏం జరిగింది? ఎస్ఏ హమీద్ అని ఫారెస్ట్ బీడీ లీవ్ కాంట్రాక్టర్ ఉన్న సమయంలో సాల్వెన్స్ కింద ఆయనకున్నటువంటి 12 ఎకరాల 21 గుంటను
తాకట్టు పెట్టిండు. అట్లాగే ఆయన ఓన్ హౌస్ అనేటువంటి ఇక్కడ పాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడ ఉన్నటువంటి ఆ ఇంటిని కూడా అప్పుడు సాల్వేస్ కింద పెట్టిండు. తర్వాత క్రమంలో ఆయన డిఫాల్టర్ అయ్యిండు ఫారెస్ట్లో. దాన్ని గవర్నమెంట్ వేలం వేసడానికన్నా ముందు 1968లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి అట్లాంటి ఆ ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీలు అన్నింటిని కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలని చెప్పి అటు మున్సిపాలిటీకి ఇటు రెవెన్యూ అథారిటీకి అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ కలెక్టరు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ ఫారెస్ట్ రికవరీ ఏదైతే ఉన్నదో బకాయిలు పడేటువంటి ఆ బకాయిల్ని రికవరీ చేయడానికి కోసము చూస్తే అప్పుడున్నటువంటి ఆయన డ్యూకు ఆ ప్రాపర్టీకి ఉన్నటువంటి వాల్యూ సరిపోక దాన్ని కన్వర్షన్ అంటే లేఅవుట్ తీసుకోవడానికి కోసము ఎస్ఏ హమీద్ గారు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది DTCP హైదరాబాద్ ముందు. ఆ తర్వాత 42/78 లేఅవుట్ అప్రూవల్ అయింది. అది కొన్ని కండిషన్లతోని. కండిషన్లు ఏమంటే కన్వర్షన్ ఫీజు, బెటర్మెంట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్షన్ వేసిన తర్వాత సభ్యుల నుంచి మేము కట్టిపిస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం ద్వారా అది రిలీజ్ జరిగింది. ఈ లోపల కొంతమంది ఎంటర్ అయ్యి 7315/8 2008 కేసు వేయడం జరిగింది. అందులో వాళ్ళందరూ ఓడిపోవడం జరిగింది. దాని మీద 44/2009 అప్పీల్ కోవడం జరిగింది. అక్కడ కూడా ఓడిపోవడం జరిగింది. అక్కడ నుంచి మొదలైనటువంటి ఈ కోర్టు కేసులు అన్నింటినీ కూడా ఇప్పటి వరకు 40-50 కేసులను మా పొలిశెట్టి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇంత విజయవంతంగా అన్నింటిని కొట్టేసి లేఅవుట్ జోలికి వద్దు 300 గజాల కోసం మీరు క్లెయిమ్ చేస్తూ లేఅవుట్ను కొచ్చడేయడానికి వీలు లేదని చెప్పి లేఅవుట్ను కన్ఫర్మ్ చేస్తూ ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అంటే ఆల్రెడీ 17 మంది అప్లై చేసి పెండింగ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా పర్మిషన్లు అని చెప్పి గౌరవ హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణ ప్రజలందరికీ ఇవాళ ఉమ్మర్మియా కాలంలో పర్మిషన్లు వచ్చి మన పార్కు మనము డెవలప్ చేసుకుంటే రెండో పట్టణం అతి సుందరంగా అతి ఆహ్లాదకరంగా ఆ ఏరియా ఉంటుందని చెప్పి మన పట్టణ ప్రజలందరికీ చెప్తూ మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా మాకు ఇదే రకమైనటువంటి సపోర్ట్ చేసి ఆ పార్కు స్థలాన్ని ఆ 100 ఫీట్లను అక్కడ ఉన్నటువంటి కాలనీని మనం బాగుపరచడానికి పట్టణ ప్రజలందరూ మాకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కోరుకుంటూ ఎల్పీ నెంబర్ 42/78 అంటే 1978లో ఏర్పడ్డ ఉమ్మర్మియా కాలనీ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీ కేసులు 1978 నుంచి ఈ రోజు వరకు కూడా తీవ్రమైన అభియోగాలతోటి తీవ్రంగా ఎంతోమంది ప్రయత్నం చేసి దాన్ని ఇంతవరకు లాక్కొచ్చారు. మన ఉమ్మర్మియా సభ్యులైనటువంటి ప్రెసిడెంట్ గారు అయినటువంటి జుబేదార్ మహద్ గారు ఆధ్వర్యంలో మా రిటైర్డ్ TPO ఉదయ్ కుమారు ప్లస్ నరేషు ప్లస్ మన బుచ్చన్న చెక్కా రాజయ్య వీళ్ళందరి సహకారంతో ఈ రోజుని దాన్ని ఘనంగా విజయం సాధించాం. ఎందువల్లంటే దీన్ని ఎన్నో అడ్డంకులు కల్పించి దీన్ని ఒక్క కేసు తర్వాత ఒక కేసు వేసి ఇస్తే గౌరవ హైకోర్టు వారు ఎంతో సహృదయంతో ఈ కేసులన్నింటినీ కూడా ఈ 17 మందికి 86 ప్లాట్లలో ఉన్న 17 మందికి పర్మిషన్లు ఇవ్వమని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. వారు వేసిన కేసులన్నీ కూడా కొట్టేయడం జరిగింది. ఇది ఒక 40 సంవత్సరాల చరిత్ర కలిగిన దీనికి ఇన్నాళ్ళకి విముక్తి కలిగింది. ఇది వీళ్ళందరూ ఈ సభ్యులు చేసిన నిజంగా చెప్పాలంటే ఈ సభ్యులు చేసిన శ్రమకి ఫలితం దక్కింది. ఇప్పుడైనా ఇంకెక్కడి నుంచైనా కూడా ఈ యొక్క అధికారులు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఆ 17 మందికి పర్మిషన్ ఇస్తారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ పర్మిషన్ల గురించి కనుక ఏదైనా అడ్డంకులు పెడితే కనుక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వెళ్ళడానికి కూడా సభ్యులందరూ రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మందమరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుర్మరాధమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడ మృతి చెందింది. మంచిర్యాల జిల్లా మందమరి రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి. మందమరి యాపల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుర్మరాధమ్మ 60 సంవత్సరాలు మృతి చెందింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలలకు చెందిన కుర్మరాధమ్మ అల్లుడు దిశకర్మ కోసం శనివారం మందమరికి వచ్చింది. స్థానిక ఇల్లందు క్లబ్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ నల్లపోచమ్మ తల్లి ఆలయంలో నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీధర్ మరియు నల్లశంకర్ మాట్లాడుతూ ఆలయంలో ఈ ప్రాంత భక్తుల కోరిక మేరకు నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదల తిరుపతి మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ నాగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ రోజుతోటి 41 రోజులు పూర్తయినందున మళ్ళీ తిరిగి వేద పండితుల ఆధ్వర్యంలో ఇక్కడ అభిషేకం చేయడం జరిగింది. అలాగే మన 11 మంది జోగినులకు కూడా ఇక్కడ చీర సారలు అవన్నీ పంపిణీ చేయడం జరిగింది. దీనికి పంపిణీ చేసిన వారు నల్లకోటమ్మ లక్ష్మీ ట్రస్ట్ చైర్మన్ గవర్నర్ శ్రీ నల్లశంకర్ గారు. మరియు తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా కలదు. అన్నదాన కార్యక్రమం చేసేవారు మంచిర్యాల జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూల తిరుపతి గారు. వీరికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే రాజన ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. 5-6 ఏళ్ల క్రితం పోచమ్మ గుడి నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ వాడ మహిళా తల్లులందరూ నాగదేవత గుడి ఉండాలని కోరడంతో నాగదేవత గుడి నిర్మించడం జరిగింది. ప్రతిష్టాపన చేసి ఏదో 41 రోజులు అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టి 10 మంది జోగిన్లకు కూడా అన్ని సారే సీరే పెట్టడం జరిగింది. అన్నదానం కార్యక్రమం కూడా ఉంది. మంచాల ప్రజలు కానీ రాజనగర్ ప్రజలు అందరూ సుఖశాంతం. మెదక్ జిల్లా అవుసుపల్లి గ్రామంలో చెక్ డ్యాం మరమ్మతులు చేయకపోవడంతో డ్యాంలో చుక్క నీరు లేక ఆయకట్టు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిజాంపేట్ జెడ్పీటీసీ మేదక్ అసెంబ్లీ బీజేపీ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ బీజేపీ నాయకులు రైతులతో చెక్ డ్యాం దగ్గరికి వెళ్లి రైతులను ఓదార్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డీఎస్పీతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పక్షాన నేను మీకు ఉన్నాను అంటూ భరోసానిచ్చి మరమ్మతులు జరిగేటట్టు చూస్తానని మాట ఇవ్వడంతో రైతులు సంతోషించారు. కార్యక్రమంలో కల్కి నాగరాజు ప్రధాన కార్యదర్శి, తుంకోజీ రాజు, ఆకుల రాము, అంకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెక్ డ్యాములు కట్టి రైతులకు ఎంతో మేలు చేయాలనే సంకల్పంతో గత ప్రభుత్వం తీసుకున్న చర్యలలో ఈరోజు రైతులకు లబ్ధి చేకూరక దీంతో రైతులు విపరీతంగా నష్టపోతున్నారు. దానిలో భాగంగా ఈరోజు హౌస్లపల్లిలో గత ప్రభుత్వం మిషన్ కాకతీయలో ఫస్ట్ విడతలో భాగంగా నిర్మించినటువంటి చెక్ డ్యాం నాణ్యత పరిమాణాల లోపం వల్ల ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి చెక్ డ్యాం ఈరోజు మనకు బొంగబడి ఒక నీర్చుక కూడా మిగలకుండా రైతులు అన్యాయం జరగడం జరుగుతుంది. ప్రజాధనం వృధా కావడమే కాకుండా ప్రజలు అనేకంగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ఎమ్మెల్యే గారు చాలా సందర్భాలలో ఈ వాగు మీద ఉన్నటువంటి రోడ్డును పరిశీలించడం జరిగింది. గతంలో హామీలు కూడా ఇచ్చారు. అక్కడ బ్రిడ్జ్ చేస్తామని చెప్పి వాగు మీద నిర్మిస్తామని చెప్పడం జరిగింది. రైతుల యొక్క వాదన వింటున్నట్టుంటే, వాయిస్ వింటున్నట్టుంటే చాలా పాపం వాళ్ళ గోస చాలా దీనంగా ఉంది. ఆ పంట పొలాల దగ్గరికి వెళ్ళాలన్నా, మందు సంచులు తీసుకుపోవాలన్నా, ఈ కాలువలో నిండి ఇక్కడ పక్క దాటాలంటే, వాగు దాటాలంటే బట్టలు ఇప్పుకొని నెత్తి మీద పెట్టుకొని పోయేటువంటి దుస్థితిలో వీళ్ళు ఉన్నారని చెప్పి రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా మండు టెండర్లో సైతం సాగునీరు అందించి రైతులు పండించిన పంటలకు కల్లాలకు తరలించిన వరి ధాన్యాన్ని సర్పంచ్ ద్వారా, ఎంపీటీసీల ద్వారా, టీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా, అధికారుల ద్వారా వెంటనే కొనుగోలు చేసి రైతుల ఖాతాలో సొమ్మును జమ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాల్లో వడ్ల కొనుగోలు విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా, ఆలస్యం లేకుండా కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టు నిర్మాణం చేసి రైతులకు నీరు అందించిన ఘనత కేసీఆర్దే అన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ అబద్ధపు, అసత్యపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చి రైతు సమస్యలను విస్మరించిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, రైతులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళు వాడేసుకోక అమలు బాగుంటారు ఆడేసుకుంటారు. కోసింది 5 ఎకరాలు 15 రైతు వరి కోసి అది ఇంకా పోలే, ఆ గుడి కూడా కోసిన ఇంకా కూడా పోలే, ఇంకా 7 ఇంకా 10 ఎకరాలు కోసి. ఇప్పుడు ఎండితే దొరుకుతాయి కదా, అవి ఎండు లేదా పోడు లేదా? నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసమైన సిటీ న్యూస్ మళ్ళీ కలిసి అందరూ సెలవు. నమస్కారం.